ఎంజిఎం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యశారద. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. పేషెంట్ల సౌకర్యార్థం ఆసుపత్రిలో వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 180042534424కు సంప్రదించవచ్చు. డాక్టర్లు, సిబ్బంది అందరూ ఎఫ్ఆర్సి ద్వారానే హాజరు ఖచ్చితంగా వేయాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ రోగులకు మానవతా దృక్పథంతో అంకిత భావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షనే ధ్యేయంగా సమష్టిగా పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. డెంగ్యూ, సీజనల్ ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమైన పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా త్వరతగిన సేవలు అందించాలని సూచించారు. ఓపీలో ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నందున వారిని త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు వైద్యుల సంఖ్య పెంచడం లేదా షిఫ్టుల వారీగా డాక్టర్లను ఏర్పాటు చేయాలని పర్యవేక్షకులు సూచించారు. ప్రతిరోజు ఆసుపత్రిలోని అన్ని విభాగాల వైద్య సేవల నివేదిక పంపాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన 20 ఫిర్యాదుల పెట్టే కంప్లైంట్ బాక్స్లో పేషెంట్లు వేసిన ఫిర్యాదులను డాక్టర్ల సమక్షంలో తెరిచి ఆయా సమస్యలు లేకుండా చూడాలని, డబ్బులు అడిగిన సెక్యూరిటీ గార్డ్పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, నర్సుల సేవలపై వచ్చిన ఫిర్యాదులపై హెడ్ నర్స్ చదివించి సంబంధిత తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్యాజువాలిటీకి అత్యవసరంగా పేషెంట్లకు తీసుకురావడానికి తిరిగి వెళ్ళుటకు ఒకే దారి ఉన్నందున ప్రత్యామ్నాయంగా క్యాజువాలిటీ ముందు భాగంలో దారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షాల వల్ల క్యాజువాలిటీకి వచ్చే రహదారిపై గుంతలు పరిశీలించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే మరమ్మతులు చర్యలకు తీసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్ జోన్కు కూడా ప్రతిపాదించాలన్నారు. ఆసుపత్రిలోని ఓపీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, సైక్రియాటిక్, న్యూ మేల్ సర్జికల్ వార్డ్, పిఐసియు, ఎస్ఎస్యు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ తదితర విభాగాలు కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఆయా వార్డులు అందిస్తున్న సేవలు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం పర్యవేక్షకులు డాక్టర్ కిషోర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, ఆర్ఎంఓలు అశ్విని, శశికుమార్, వసంత్, అన్ని విభాగాల పిహెచ్డిలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన దగ్గరికి వస్తుందా మీరు ఎక్కడ పాయింట్ ప్లేట్ వాళ్ళకి తీసుకొస్తారు. తుది పేషెంట్ తుది బెడ్డే రావాలి. ఇక్కడే కదా తెచ్చారు. మళ్ళీ అటెండెన్స్ సపరేట్ వెబ్సైట్ కొద్దిగా అకౌంట్ పెడితే మీకు ఏమవుతుందంటే ఇంకా మీ వాల్యూ అడిగాను. ఇప్పుడు ఆయనకి వాళ్ళ ల్యాబ్ వెళ్ళి తీసుకురావాలి. ఆయన సన్నగా బయటకు వెళ్ళిందంటే వాళ్ళకి మొత్తం ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.